నీ ఎర్ర చీర చూస్తే పులేమో, నీ కుర్సా జాకెట్ చూస్తే పులేమో, మనసు లాగేరోయ్. ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు, రొమాన్స్. మొన్న నాలుగు మీద వాత పెట్టిన బుద్ధి రాలేదా? వచ్చింది. కాళిదాసుకి నాలుగు మీద బీజాక్షరాలు రాస్తే మహాకవి అయ్యాడు. నువ్వు నా నాలుగు మీద వాత పెడితే నేను మహాప్రేమికుడయ్యాను. ప్లీజ్ సోనాలి, మై హార్ట్, మేరా దిల్, నా హృదయం నీ పేరే చెప్పిస్తుంది, నీ కోసమే తప్పిస్తుంది. సోనాలి 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 అని కలవరిస్తుంది. నువ్వు ఓకే అంటే ఇక్కడే స్పాట్ లో 3 వేసేస్తాను. న్యూసెన్స్ కాదు, లవ్ సెన్స్. నాది సీరియస్ లవ్, సిన్సియర్ లవ్, తాళి కట్టే లవ్. ప్లీజ్ సోనాలి, నా బంగారం కదా డార్లింగ్. కూర్చో. పర్లేదులే, చెప్పండి. సర్లే, నేనే నిలబడతాను. నువ్వు ఫుడ్ చేయడంలో ఎక్స్పర్ట్ కదా, మరి టీ ఏంటి కుడితి నీళ్ళలా ఉంది? అవును, అవి కుడితి నీళ్ళే. చిచి, నువ్వు అలా చెయ్యవు. మా బండోడే నువ్వు ఇచ్చిన టీ తాగేసి ఈ కుడితి నీళ్ళు నాకు పోసేసి ఉంటాడు. అయినా మీరేంటండి ఇంత తీరిగ్గా ఉన్నారు? నేనంతే, తిరగల రైట్ టైపు, పని పాట ఏం లేదు కదా. అడగటం మర్చిపోయాను, మార్నింగ్ టిఫిన్ ఎలా ఉందండి? నిజం చెప్పమంటావా? చెప్పండి. నీ మొక్కల్లో ఉంది. అంటే అదిరింది సరే, అరుగుతుందా అని? ఎక్కడ అరుగుతుంది? నువ్వు వచ్చినప్పటి నుంచి తినిపించేస్తున్నావు. నీకు రావాల్సిన పొల్లటి తేపులు నాకు వచ్చేస్తున్నాయి. అరిగేటట్టు నేను చేస్తానుగా, నాతో రండి. లైఫ్ లో బయట లేడీస్ చేయి పట్టుకోవడం ఫస్ట్ టైం. సర్లే రండి. ఇక్కడే ఉన్నాడు. తర్వాత పట్టుకుంటూ కానీ. ఇక్కడేం చేస్తున్నావురా? నీళ్లు మోసుకొస్తేనే ఫుడ్ పెడతానంది. కరెక్టే, ఆ మాత్రం బరువులు అప్పుడప్పుడు మొయ్యాలి. పో లోపలికి. ఎందుకు నాన్న? నేను ఎక్కడో ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను. ఏమిటి అంత ఇంపార్టెంట్ పని? మరి అదే నాకు మండుద్ది. నీకు పుల్లి చెల్లెలు కావాలా వద్దా? కావాలి. మరి అందుకే ఆ చుట్ట మీదే ఉన్నాను. మీ అమ్మని నమ్ముకుంటే లాభం లేదు. పో లోపలికి. అలాగే పోరా. ఇప్పుడు పట్టుకొచ్చాయి. అవుట్డోర్ లో ప్రేమించుకుందావా, ఇండోర్ లో ప్రేమించుకుందావా? ఎక్కడ ప్రేమించుకోవాలన్నా మీరు నాకు ఈ బట్టలన్నీ ఉతికి పెట్టాలి. ఏంటి బట్టలు ఉతకాలా? అందమైన ఆడపిల్ల కోసం ఏం చేసినా తప్పు లేదన్నాడు వాత్సాయన. ఇది నీదేనా? నాదే. ఏం లేదు, కొంచెం స్పెషల్ గా ఉతుకుదామని. స్పెషల్ గా తర్వాత ఉతకొచ్చు, కానీ ముందు ఇవన్నీ ఎందుకో ఉతుకుతున్నాను కదా. కాస్త సోప్ పెట్టరా ప్లీజ్. ఏ సోప్ పెడితే తప్ప నీ సోకు నాకు దక్కదా? కొంచెం బండకేసి బాదండి బట్టల్ని. నీ బట్టలు బాగా స్మూత్ కదా, బండకేసి బాగా ఉతికితే చిరిగిపోతాయేమో. ఏం పర్లేదు, బాదండి. అమ్మో అమ్మో అమ్మో, ఏమిటండి ఇది? మీరు బట్టలు ఉతకటం ఏమిటండి? నేనే సరదా ఉతకట్లేదు. ఉతకపోతే ఫుడ్ పెట్టినంత సోనాలి. మన తిరుపతి గడి చేత కూడా నీళ్లు పట్టించేసింది. పాపిష్టిదానా? ఆఫ్టర్ ఆల్ 200 రూపాయలు జీతం తీసుకునే పని మనిషి అనాథ కూడా. అవును, ఎంత పొగరే నీకు. మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? తిన్న తిండి అరగాలి కదా అని పని చెప్పాను, దాంట్లో తప్పేంటి? తప్పున్నారా? పెళ్ళైన 20 ఏళ్ల నుంచి ఒక్క పని చెప్పి ఎరగను. ఎంతో గారాభంగా చూసుకున్నాను. తిండి తిను అనడం తప్ప ఇంకో పని చెప్పి ఎరగను. అలాంటిది మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? ఓహో, మీ ఆయన సోమరిపోతులా తయారవడానికి కారణం నువ్వా? చూసారా, మీ చేత పని చేయించడమే కాకుండా మిమ్మల్ని సోమరిపోతు అంటుంది. అమ్మో, నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. పదండి, వెళ్ళిపోదాం. ఇల్లు పెట్టేసి వెళ్ళిపోతే మనం బతకలేమే. తొందరపడక. ఎవరు బావా, మీ రిలేషన్సా? ఈ క్షణం నుంచే. రమ్య, ఎవరో చెప్పుకో. అయ్యో, ఊరుకోనానా? అయ్యో, ఏంట్రా పుచ్చుకుండా? రమ్య, తను సోనాలి. బాంబే నుంచి వచ్చి ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటుంది. నైస్ గర్ల్. ఇక నుంచి మన ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటుంది. సోనాలి, నా భార్య రమ్య. నమస్తే. ఇక మీ పిల్లల గురించి ఏ దిగులు పడద్దు. నేను దగ్గరుండి పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకుంటానక్క. అక్క, వరుసలు కలుపుకునే ముందు కొంచెం వెనక ముందు చూసుకోవాలి.
అక్క వీళ్ళంతా ఎవరు పనివాళ్ళ? ఆ పని వాళ్ళు సోఫాలో కూర్చొని టిఫిన్ తింటారా? ఏదో తెలియక అందలే అక్క. అందుకే చూసిన వాళ్ళందరూ పని వాళ్ళు అనుకుంటారని నేను మీ ఆయన పక్కన కూర్చాను. చిన్నమ్మాయి, నేను అతని అక్కని ఈ ఇంటికి పెద్ద దిక్కుని. నేను దీని మొగుణ్ణి, దీనికున్న ఒకే ఒక దిక్కుని. ఏ దిక్కు లేక ఇంట్లో పెద్ద దిక్కు అయి కూర్చున్నాడు. రావండి ఓసారి లోపలికి రండి. సోనాలి, ఐఎమ్ రవి, స్పెషల్ విఐపి ఆఫ్ దిస్ హౌస్. రమ్య ఇస్ మై సిస్టర్, పద్మనాభం ఇస్ మై బావా. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు కాదు, అసలు అవ్వదు. ఈ దగులు బాజీ ఆవర్రగడికి ఎవడెత్తాడు పిల్లల్ని? టోటల్ గా అది వాస్తులేని బాడీ. ఓ పని పాట ఇడికి. నువ్వేదో పెద్ద స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు మాట్లాడతావేంటి? ఐఎమ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఓహో. ఐఎమ్ వాస్తు శాస్త్రజ్ఞ, అబ్బో. వాస్తు ప్రవీణజ్ఞ, వాస్తు దైవజ్ఞ. టోటల్ గా నిర్లజ్ఞ. బాత్రూమ్ ఎక్కడ కట్టాలి, లెట్రిన్ ఎక్కడ కట్టాలి, ఎవరు అడకపోయినా అడ్వైస్ లిస్తూ తిరుగుతుంటాడు. హలో ఆంటీ. మై సన్ బై ఆ నేమ్. పేర్లు ఎందుకులే, ఈ ఆకారానికి ఈయనే ఫాదర్. మనిషి కడుపులో పంది పిల్ల పుడుతుందని అప్పట్లో వీరబ్రహ్మం గారు చెప్పారే, ఇదిగో వీడి గురించే. నాన్న నన్ను ఎందుకు అన్నావు? అదొక ట్రాజెడీ స్టోరీ రా. 8 years బ్యాక్ మీ అమ్మని సెకండ్ షోకి రమ్మన్నాను. వద్దనో ముద్దిచ్చింది, పడమరగా పక్క మీదకి తోసింది, ఉత్తరంగా కన్ను కొట్టింది, నైరుతిలో గిల్లింది. అన్ని వాస్తు దోషాలే, శంకుస్థాపన జరిగిపోయింది. షటప్ సోనాలి, తప్పుగా అనుకోవద్దమ్మా. మా ఇంట్లో మేమందరం ఓపెన్ గా ఉంటాం. బొబ్బో. వీడేడు పాపడం లేదు. అదే నాకు మండుద్ది. నీ ఫేస్ బాబుకి దూరంగా పెట్టరా, ఆపుతాడు. బొబ్బో, 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 బొబ్బో. ఏమండి? ఏంటి డార్లింగ్? బాబుకి పాలు పట్టించండి. అవును, ఇందాక ఓ బాటిల్ ఇచ్చావు, అందులో పంచదార వేయలేదేటి? మర్చిపోయాను. అవును, పంచదార వేయలేదని మీకెలా తెలిసింది? నా ఆగ్నేయ కడుపులో ఆకలేసి ఖాళీగా ఉంటాను, అదేసి పూడ్చా. ఏడ్చినట్టుంది. పాపం ఎంత ఆకలేసిందో ఏమో. ఇప్పుడే పట్టించండి. నేను వీడాని నీడాను నేనే. చిన్నమ్మాయి, ఆ పాటలు పాడేది పిల్లలకు కాదు, దయ్యాలకు. ఇదిగో పాలు. పాలొద్దు, కాఫీ కావాలి. పాలు నీకు కాదు, బాబు. బాబుకు అవసరం లేదు, హ్యాపీగా నిద్రపోతున్నాడు. అదేమిటి? చీకటి పడంగానే మీ ఆయన తాగుతాడే క్వార్టర్, దాంట్లో చెంచాడు పట్టించాను. అప్పటి నుంచి ఏ పాట పాడినా హ్యాపీగా నిద్రపోతున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, నీ చేతులు పడిపోను. బాబుకి బ్రాంతి పట్టించావా? ఏం పర్లేదు, నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు మా అమ్మ చెంచాడేంటి క్వార్టరే పట్టించింది. నేనైతే గన్నెర పాలు పోసేదాన్ని. అది సరే గాని తిరుపతి ఎక్కడా? అక్కడెక్కడో పిల్లాడికి మొహం చూపించి భయపెడుతూ ఉంటాడే. తిరుపతి, తిరుపతి, తిరుపతి. ఏమిటది హడావుడి పడుతున్నారు? తిరుపతి కనిపించడం లేదు రమ్య. చేతులు బాబు కూడా ఉన్నాడు. వాడు బయటే నుంచున్నాడు. వాడి చేతిలో బాబు లేడే. లేడా? తిరుపతి, ఒరే తిరుపతి, బాబు ఎక్కడ్రా? బాబుకి చెమట పట్టి ఏడుస్తుంటే ఏసీ రూమ్ లో పడుకోబెట్టాను. మన ఇంట్లో ఏసీ రూమ్ ఎక్కడరా? ఉంది, రండి చూపిస్తాను. రండి రండి, త్వరగా రండి. ఇదిగో ఇందులోనే పడుకోబెట్టాను. బాబుకి ఏం కాలేదు కదా? ఫ్రిడ్జ్ రిపేర్ లో ఉంది కాబట్టి మన బాబు మనకి దక్కాడు. సరే, టెన్షన్ పడకు, ఏం కాలేదు కదా. కదా ఒరే బండోడా, బాబుని ఫ్రిడ్జ్ లో పెట్టడం ఏంట్రా? బాబుకి చెమట పట్టింది. అదే నాకు మండుద్ది. రేపు బాబుకి జలుబు చేస్తే తీసుకెళ్ళి పొయ్యిలో కూర్చోబెడతావా? నీ అబ్బా, నీ బోడి తెలివితేటలకి నిన్ను కోన్ బనేగా కరోడ్పతికి పంపమని మీ అమ్మ రికమెండేషన్ ఒకటి. నిన్ను కాదురా, నిన్ను కన్నదికు దాన్ని పంపాలి అసలు. నేను వెళ్ళను. అయ్యో బాబు, ఎవరో ఎవరో తలుపు కొడుతున్నారు. అడుగు వస్తున్నాడు, నీ తమ్ముడు వస్తున్నాడు. ఎక్స్ప్రెషన్ మార్చు, కష్టాల్లో ఉన్న మనం సాటిస్ఫైస్ పెట్టు. ఏం బాబు గారు, ఫ్యామిలీతో పాటు లగేజ్ తో వచ్చేసారు? ఏంటండి వాళ్ళని బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు? లోపలికి రమ్మనండి. రండి గారు. ఏయ్, నీకు అసలు బుద్ధి ఉందా? వాళ్ళేదో ఊరు ప్రయాణం పెట్టుకుని చెప్పేద్దామని వస్తే ఇక్కడ ఉండిపోమంటావేంటి? మీరు ప్రొసీడ్ అవ్వండి బాబు. ఊరి ప్రయాణం కాదు బామ్మర్ది, ఊరే వదిలిపెట్టేసి వెళ్ళిపోతామని బయలుదేరు. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? హే బాబు, మీ అక్క నన్ను మనకు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయే స్వేచ్ఛ అక్కడ ఏడిసింది. ఈ ఊళ్ళో ఎవరో తెలిసిన వాళ్ళు లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవచ్చు. కానీ మా తమ్ముడు ఒకడు ఉండిపోయాడు ఇక్కడ. ఆయన వదిలేసి వెళ్ళిపోతాడు, ఎంత బాధపడతాడు అని మీ అక్క బలవంతంగా నన్ను నొక్కేసి ఇక్కడికి లాక్కొచ్చేసింది. అడుగు. అవునవును, నన్ను వదిలి ఎక్కడికి వెళ్తారు, ఎందుకు వెళ్తారు? అవును పద్దు, మరి సిస్టర్ సెంటిమెంట్ కదా. నేనుండగా నువ్వెక్కడికి వెళ్తావు? నీ కష్టాలు నా కష్టాలు కాదా? నీ కుటుంబాన్ని ఆ మాత్రం పోషించలేనా అని నేను అడిగితే నేనే సమాధానం చెప్పాలి? అదే కదా ప్రాబ్లం. నిజమే, నా మీద ప్రేమతో లేనిపోని అని బానే ఊహించుకున్నా.